శనార్థ దోస్తులు ఎటువంటి మంచిగురా నేత మంచిగున్నా మీరు కూడా మంచిగున్నారా అని అనుకుంటాం. అన్న ప్రతి ఒక్కరు గ్రహించుకోండి, రేట్ కార్డ్స్ అయితే చాలా తగ్గుతున్నాయి. చాలా మంది ధర్నాలు రాస్తారోకలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఏమాత్రం అటు గవర్నమెంట్ కానీ ఇటు ఆయా ఆయా యాప్స్ కూడా కానీ ఏ ఒక్కరు కూడా స్పందించట్లేరు. ప్రతి ఒక్కరు అయితే గ్రహించుకొని గ్రహించుకొని క్యాబ్స్ డ్రైవర్స్ అయితే చాలా వరకు మోసపోతున్నారు ఈ యాప్స్ చేయడం వల్ల. ఇది మన దగ్గరనే ఉందంటే ఇంచుమించు ప్రతి దగ్గర ఇక అటు మహారాష్ట్ర, సౌత్ ఇండియాలో అయితే చాలా వరకు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. నార్త్ ఇండియాలో ఇంకా స్టార్ట్ అయిందో లేదో, ఒక ఢిల్లీలో ఎక్కడో ఒకసారి చూసినా కానీ ఇంకా చాలా దగ్గర అయితే జరగట్లేదు. ఇట్లా ఎందుకంటే ఇట్లా ప్రతిసారి ఏదే కానీ ఒక కంపెనీలో మనం చేసినప్పుడు పెరగాల కానీ మరీ తగ్గుతున్నాయి అబ్బా. కస్టమర్లు ఇది కూడా చూసి కొద్దిగా గ్రహించుకోరు. ప్రతి ఒక్కళ్ళు ఫ్లెక్సీ ఉపయోగిస్తున్నారని చెప్పేసి దాన్ని ఉపయోగించుకుంటున్నారు. కాస్త ఆలోచించండి. ఒక డ్రైవర్గా మేమైతే ఇబ్బంది పడుతున్నాం, దాన్ని అయితే ఉపయోగించొద్దని అయితే మనవి చేస్తున్నాము. అందరూ నా వీడియో చూస్తారు కదా, కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. మీకైతే ఏం డబ్బులు కట్టవాము. ఇప్పుడైతే ర్యాపిడో చూద్దాము. ర్యాపిడో సంగతి ఏంది, ర్యాపిడో ఎట్లా ఉంటుంది అంటే, ర్యాపిడోలో కూడా కస్టమర్ కేర్కి ఫోన్ చేసినప్పుడు కనీసం కూడా రెస్పాండ్ ఉండదు. వాళ్ళు మాట్లాడతారు తప్ప ఏ రెస్పాండ్ అయితే ఇయ్యరు. మేమైతే ఏదైనా మెయిల్ పెడుతున్నాం మా డిపార్ట్మెంట్కి అని చెప్తారు తప్ప ఏ డిపార్ట్మెంట్ కానీ ఒక్కసారి కూడా మనకైతే ఫోన్ చేసిన దాఖలు అయితే లేవు. నాకైతే చాలాసార్లు చాలా రకాల కంప్లైంట్లు ఇచ్చాను. నేనైతే ఒకసారి అయితే గంట సేపు బట్టి గొడవ చేశాను. ఇప్పుడు అప్పుడు సూపర్వైజర్తో మాట్లాడే ఛాయిస్ ఉండేది. అక్కడ ఒక 15-20 అర్ధగంట 45 నిమిషాలు అయినాక అరగంట అయినాక అనుకుంటా, అరగంట అయినాక అప్పుడు మాట్లాడే ఛాయిస్ ఇచ్చిండు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ ర్యాపిడో ఉంది కదా, ఈ ర్యాపిడోలో ఎన్ని రకాల సర్వీస్ నడుస్తుంది తెలుసా? 4 రకాల సర్వీస్ నడుస్తాయి. ఆటో ప్రీమియం, ఆటో పార్సల్, ఆటో పూల్ అని చెప్పి ఇట్లా రకరకాల సర్వీస్ అయితే నడుస్తున్నాయి. ఎన్ని సర్వీస్ నడుస్తున్నాయి మరి. ఇప్పుడు ఆటో అంటే మనకు నార్మల్గా వచ్చే ఆటో పూల్ ఉంటుంది. ఆటో పూల్ అంటే మనకు చాలా మందికి ఇప్పుడు చాలా అయితే ఆర్డర్లు ఎప్పుడు రాలేవు. నాకు ఒకసారి ఏమో వచ్చింది కానీ అది ఎవడో ఎత్తుకుని వెళ్ళిపోయింది. ఈ ఆటో ప్రీమియం అనేది ఎవరికి వస్తుంది మరి? నాకైతే ఈ ప్రీమియం ఆటో ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆర్డర్ వేసినట్టయితే నాకైతే గుర్తులేదబ్బా. ఏదో ఒకటో రెండో తప్ప ఈ ఆటో ప్రీమియం అసలు నాకైతే కనిపించలేదు. ఆటో ప్రీమియం ఆర్డర్లు ఎవరు చేస్తున్నారు ఏంది అనేది మీరే చూడాలి. ఈవెన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాళ్ళకి ఇస్తున్నారా ఏంది అనేది నాకైతే డౌట్ ఉంది. గమనించుకోండి. ఈ ఆటో పార్సల్ కూడా చాలామందికి అప్డేట్ అవ్వలేదు. మీకు ఎవరికైనా అప్డేట్ అయిందా లేదా అనేది నాకు మంచి కామెంట్ అయితే పెట్టండి. కామెంట్లో ఎంతమందికి అప్డేట్ అయింది ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్లా ఇన్ని రకాలుగా ఇన్ని రకాల ఆటో సర్వీసెస్ ఉన్నాయి. కాకపోతే ఇందులో ఆటో అనేది మాత్రమే మనకు సర్వీసెస్ వస్తున్నాయి. ఈ ఆటో ప్రీమియం అనేది అయితే రావట్లేదు. ఈ ఆటో పూల్ కూడా ఎవరికి వస్తుందో ఏమో మరి, నాకైతే ఐడియా లేదు. ఆటో పూల్ వస్తే బాగానే ఉంటుండే. ఆటో పూల్ కూడా మనకైతే రావట్లేదు. మరి కస్టమర్ చేసుకోవట్లేదా ఏందనేది నాకైతే ఏం అర్థంగా తెలియదు. కానీ ఇప్పుడైతే ఇట్లా నడుస్తూ ఉంది. మళ్ళీ వీళ్ళలో కూడా చిత్రమైన రెడ్ కార్డులు, ఒక్కొక్క రెడ్ కార్డు ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసుకున్నారా? మీ యాప్ను ఒకసారి మీరు చెక్ చేస్తూ ఉండండి అబ్బా. అప్పుడప్పుడు చెక్ చేసేది ఉంటేనే మీకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు యాప్ను మీ రేట్ కార్డ్ చూసుకోండి. మీ దగ్గర 2 రెడ్ కార్డులకు ఉంటాయి. 2 రకాలు ఉంటాయి, ఆటో అని, ఆటో ప్లస్ అని. ఈ 2 రకాల యాప్లు ఉంటాయి. ఈ 2 రకాల రేట్ కార్డులల్లో డిఫరెంట్ ఉంటాయి చూడండి. 2 రకాల డిఫరెంట్ టైప్స్ ఉంటాయి రేట్ కార్డ్స్. మీరు చూడండి ఒకసారి, ఆలోచించుకోండి. మీకైతే ఇలా డిఫరెంట్ రేట్ కార్డుల వల్ల డిఫరెంట్గా ఆర్డర్స్ అయితే వెళ్ళిపోతున్నాయి. ఏది ఎవరికి వస్తుంది, ఏది ఏమొస్తుంది అనేది మీరే అబ్జర్వ్ చేసుకోండి. ఎంత వస్తుంది, మిగతాది ఎవరు చేస్తారు, మిగతాది ఎవరికి వెళ్ళిపోతుంది అనేది మీరైతే ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ ఆటో ప్లస్ 2 రకాల ఆర్డర్లు. మీకు ఏ ఆర్డర్ వస్తుంది? ఆటోది వస్తుందా, ఆటో ప్లస్ వస్తుందా? ఒకసారి గ్రహించుకోండి అబ్బా మీరే. నాకైతే ఆటో ఆర్డర్లు ఎక్కువ వస్తుంది. ఆటో ప్లస్ అయితే రావట్లేదు. ఏదైనా ఒకవేళ మనకు రాలేదని కస్టమర్ కేర్కి అడిగిన వాళ్ళు ఏం చెప్తారంటే సింపుల్గా, మీకు పొద్దున పూట ఆటో ప్లస్ వస్తుందని చెప్తారేమో. ఎందుకంటే పొద్దున సర్చ్ ఉంటుంది కదా. ఏది హైటెక్ సిటీ.
ఆ సబ్జెక్ట్ టైంలో అది వస్తుంది కదా, దాన్నే మరి ఆటో ప్లస్గా పరిగణిస్తారో ఏమో మరి. మళ్ళా ఇచ్చేది ఇక్కడ మనకు చూపించే రేట్ ఒకటి ఉంటుంది, అక్కడ పోయినాక ఇచ్చే రేట్ ఒకటి ఉంటుంది. ఏమైంది ఇట్లా కస్టమర్ కేర్ వాళ్ళు చెప్తే, సార్ అది కరెక్ట్ ఫేర్ కాదు, అది మా మినిమం అంత చూపిస్తుంది, దానికన్నా తగ్గొచ్చు పెరగచ్చు. అదేంటి పెరగాలి కానీ తగ్గడం ఏంటి అంటే, లేదు సార్ తగ్గొచ్చు, అది అట్లా ఉంటుంది, బేస్ని బట్టి కిలోమీటర్లను బట్టి అట్లా వస్తుందని చెప్తారు. ఇట్లా రకరకాలుగా ఈ ర్యాపిడోలో అయితే మోసాలు అయితే జరుగుతున్నాయి అబ్బా. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన మోసం చేస్తూ ఉంటారు. కస్టమర్ కేర్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళైతే ఏం చెప్పారు. మీరే 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 చూసుకోండి, మీరు చాలామంది మీరు డ్రైవర్లే కదా కంపల్సరీ. ఒకసారి మీరు ఎప్పుడైనా చూసుకున్నారా ఆటోకి సంబంధించి? ఆటో ఉంది, ఆటో ప్లస్ ఉంది అని. దీంట్లో కూడా మన డ్రైవర్ల వల్ల కూడా కొద్దిగా జరుగుతుందబ్బా. అందరు గ్రహించుకోండి, ఎవరేమో మనకేం పోతే మనకైతే ఆర్డర్ వచ్చింది కదా అని. అరే కనీసం చిన్న చిన్న ఆర్డర్లు కూడా కాస్త ఆపండి. చిన్న చిన్న ఆర్డర్లు తీసుకోకపోతే ఏమవుతుంది, ఏం కాదు. ఆ చిన్న చిన్న ఆర్డర్లు కూడా వదలట్లేదు, దాన్ని కూడా కొడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చూస్తా ఎట్లాగో తీసుకుంటున్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చిన రాక ఆర్డర్లు మనకి ఇచ్చేస్తారు అనమాట. ఇక రెడ్ కార్డ్స్ ఇవి చూసారు కదా 2 రకాలు. ఇంకో మూడో రకం ఉంటుంది. మీరైతే అవుటర్ రింగ్ రోడ్ దాటిపోవాలి. అవుటర్ రింగ్ రోడ్ దాటిపోతే ఒక 2-3 ఒక కనీసం ఒక 3-4 కిలోమీటర్లు పోయినా అనుకోండి, ఒక 3 కిలోమీటర్లు వేసుకోండి, 3 కిలోమీటర్లు పోయినాక మీకు ఇంకొక రెడ్ కార్డ్ అప్డేట్ అవుతుంది. ఇక అదైతే గమ్మత్ ఉంటుంది. ఆ ఒక్కొక్క కిలోమీటర్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. బేస్ ఫేర్ వచ్చి 50 రూపీస్ ఇస్తుంది. ఇంచుమించు ఎంత 3 కిలోమీటర్ వరకేమో 50 రూపాయలే ఉంటుంది. దాని తర్వాత 10 రూపాయలు, ఒక కిలోమీటర్కి 10 రూపాయలు, ఒక కిలోమీటర్కి 10 రూపాయలే, ఒక 10 కిలోమీటర్కి 15 రూపాయలు, ఇట్లా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ రకంగా అయితే ర్యాపిడో అయితే చేస్తూ ఉన్నారు అబ్బా. ఇన్ని రేట్ కార్డులు ఉన్నాయి, ఇన్ని రకాలు ఉంటాయి. ఇదంటే సిటీ అవుట్స్కట్ అనుకోండి, అవుట్స్కట్ రేట్స్ కార్డ్ అంటే అదైతే ఓకే. కానీ ఈ సిటీలో వచ్చేసి ఆటో ప్లస్. మరి ఆటో ప్లస్ ఆటోలో ఆర్డర్లు ఎటు పోతున్నాయి, ఎవరికి ఇస్తారు? నేనైతే ఎక్కువ ఆటో ఏదైతే ఉందో అదైతే ఇస్తున్నాను. కొద్దిగా చూడండి, మేము కూడా మనుషులమే కదా. మీకు మీ 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 సంస్థలకు సంబంధించిన ఎలక్ట్రికల్ ఇవి వెహికల్స్ తెచ్చుకుంటే మళ్ళీ మేము ఎటు పోవాలి? మాకు కూడా ఇవ్వండి. అందుకే అందరు ప్రతి ఒక్కళ్ళు ధర్నాలు అది చేస్తారు. కనీసం ఏ ఒక్క సంస్థ వాడు కూడా కనీసం రెస్పాండ్ అయితే అవ్వట్లేదబ్బా. అటు గవర్నమెంట్ కానీ, ఇటు కానీ, ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ కనీసం డ్రైవర్ల బాధలను అర్థం చేసుకునే వాళ్ళే లేకుండా పోతుంది. ఇట్లా ఈ రకంగా అయితే జరుగుతూ ఉన్నాయి. చూసుకోండి, మీరే ఆలోచించుకుంటే ఏం జరుగుతుంది ఏందనేది మీ దానికి సంబంధించి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే పెట్టే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. బాయ్.